హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటి షెల్ఫ్స్ చూస్తున్నారా? అయితే ఈరోజు నేను మీ అందరికి ఒక మంచి టిప్ అనుకోవచ్చు చెప్పబోతాను. ఏంటి అంటే మనము బట్టలు ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కటి తీస్తే అన్నీ పడిపోతుంటాయి. ఇంకేంటి అంటే ఎంత సర్దినా సరే సర్దినట్టుగానే ఉంటుంది. నీట్‌గా అస్సలు కనిపించవు షెల్ఫ్స్. ఇంకా మన దరిద్రానికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ షెల్ఫ్స్ అనేవి అసలే నీట్‌గా కనిపించవు. గలీజ్‌గా అయిపోయి ఉంటాయి. అందుకని చెప్పి ఇట్లా షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయి కదా! షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ ఏవైనా సరే బ్యాగ్స్ కవర్స్ అయినా సరే వాటిని ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టొచ్చు. అయితే ఇదంతా ఎందుకు ఆర్గనైజర్స్ కొనుక్కోవచ్చు కదా అంటే ఆర్గనైజర్స్ కొనుక్కుంటే మళ్ళీ డబ్బులు కావాలి. డబ్బులు వేస్ట్ చేయకుండా జీరో కాస్ట్‌తోని అంటే ఎలాంటి డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా జీరో బడ్జెట్‌తోని మనం ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది. అయితే ఏంటంటే ఇట్లా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే నీట్‌గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేపర్ చేంజ్ చేయాలన్నా, క్లీన్ చేయాలన్నా ఈజీగా ఉంటుందన్నమాట. 2 మినిట్స్‌లో క్లీనింగ్ అయిపోతుంది. ఎందుకంటే బ్యాగ్స్‌లలో ఉంటాయి కదా! జస్ట్ ఆ బ్యాగ్స్ బయటకెట్టేసి క్లీన్ చేసేసి మళ్ళీ ఆ బ్యాగ్స్ లోపల పెట్టేసేయొచ్చు. అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే నేను మిర్రర్ దగ్గర ఉన్న ఆయిల్ బాటిల్స్ కానీ, పౌడర్ కానీ ఇంకా అన్ని బాటిల్స్ లోషన్స్ అన్నీ ఏం చేసిన అంటే ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ ఉంటుంది కదా! ఆ బాక్స్‌లో పెట్టేసిన. అది ఒక్కొక్కటి తీయాలన్నా కష్టమే. ఇంకొకటి ఏంటి అంటే ఆడ ఒకటి తీయనీకపోతే ఇంకోటి కింద పడుతుంది. ఇంకా అంతా మెస్సీగా అయిపోతుంది. కాబట్టి అట్లా కాకుండా మంచిగా ఉండాలంటే అట్లా కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో పెట్టేసిన అనమాట. ఈ ఆర్గనైజర్స్ ఇట్లా బ్యాగ్స్, కవర్స్తోనే కాకుండా కార్డ్‌బోర్డ్స్‌తోని కానీ, ఇంకా మనవి పాత బట్టలు, యూజ్ చేయని బట్టలు ఉంటాయి కదా! వాటితో కానీ స్టిచ్ చేసుకోవచ్చు. అయితే అవి ఒకవేళ ఎట్లా చేయాలి, ఏంది అనేది గనక వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ బ్యాగ్స్‌ని కూడా ఎట్లా ఫోల్డ్ చేసినా అనేది తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తా. ఈ పేపర్ కూడా ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల పేపర్ అనేది బ్యాగ్ తీసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే పోకుండా ఉంటుంది. లేదంటే ఫుల్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.